మన ఛానల్లో ఏదైనా రెసిపీ పెట్టినప్పుడు వ్లాగ్స్లో సెపరేట్గా పెట్టండి అక్క ఈ వీడియో అనేది చాలామంది అడుగుతున్నారు. అందుకని ఈ రోజు నేను ఫస్ట్ టైం చికెన్ పికిల్ చేశాను. అది కూడా ఎంత బ్రహ్మాండంగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. అందుకని నేను సెపరేట్గా పెడుతున్నా సో దట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి. నేనైతే కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను నోట్ చేసుకున్నాను. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. నేనైతే 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కంప్లీట్లీ ఇది బోన్లెస్ చికెన్ పికిల్ అనమాట. మీకు ఆల్మోస్ట్ మీకు 3 months వరకు అయితే నిల్వ ఉంటుంది. 1/2 kg చికెనే కాబట్టి మీకు ఒక 1 weekలో అయిపోతుంది ఎక్కువ మంది ఉన్నారంటే. అండ్ ఇది తినేటప్పుడు మాత్రం మీకు చాలా వేడి చేస్తుంది. సో బెటర్ మీరు ఏదైనా చలవ పదార్థాలు తీసుకోవడం మంచిది. నేనైతే నార్మల్ మీట్ షాప్ అతను చిన్న పీసెస్ కట్ చేశారు. చికెన్ పకోడీ లాగా కట్ చేయమని చెప్పాను. నాకు ఇంకా చిన్న సైజ్ కావాలని చెప్పేసి నేను ఇంకా కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మనం పసుపు అండ్ ఆల్సో సాల్ట్ వేసి మ్యారినేషన్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి నేను రెసిపీ ఒక 4-5 వీడియోలు చూసి వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైతే మాకు సూట్ అవుతుందో నేను కస్టమైజ్ చేసుకొని చేస్తున్న రెసిపీ అనమాట. చాలా బాగా వస్తుంది, ట్రై చేయండి. అండ్ ఇందులో మనము పసుపు ఉప్పు వేసేసి ఆల్మోస్ట్ నేను ఒక 2 hours వరకు నానబెట్టాను. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, నార్మల్గా అయినా వదిలేయచ్చు. 2 hours వరకు ఇలా మ్యారినేట్ చేసి వదిలేసా. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మసాలా పౌడర్ కోసం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇందులో కంప్లీట్లీ ఆయిల్ ఏం లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఆవు పొడి వేసుకుంటాం కదా మన పచ్చళ్ళలో, ఆవాలు అండ్ ఆల్సో దాల్చిన చెక్క, లవంగాలు, మళ్ళీ ధనియాలు, ఇవన్నీ కూడా వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసా. స్టోన్ ఫ్లవర్ వచ్చేసి నేను పిచ్చెకిస్తా బాబు గారి రెసిపీస్లో చూశాను అండ్ ఆల్సో విస్మై ఫుడ్స్ రెసిపీస్లో చూశాను. అండ్ ఇలా కొన్ని రెసిపీస్ అన్నీ చెప్పాను కదా, 4-5 రెసిపీస్ చూసి నేను కస్టమైజ్ చేసుకున్నానని. అండ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని చెప్పేసి 1/2 kg చికెన్తోనే చేసుకున్నా. సో మీరు కూడా ఫస్ట్ టైం చేసుంటే కనుక తక్కువతోనే చేసుకోండి, 1/2 kg చికెన్తోనైనా చేసుకోండి మీకు అవగాహన వచ్చేంత వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి ధనియాలు వేస్తున్నాను. ధనియాలు అండ్ ఇలాచీ కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకొని మనం ఇది పౌడర్ కింద చేసుకుందాము. గరం మసాలా పౌడర్ లాగా చేసేసుకొని మీరు ఫ్రై చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి, ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం బెటర్. తర్వాత ఇది ఇలా తీసేసిన తర్వాత సేమ్ ప్యాన్లో నేను చికెన్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నా. బెటర్ మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవడం బెటర్ అనమాట, ఎందుకంటే చికెన్ అంటుకుంటుంది కదా. ఒక 5 minutesకి ఒక 2 minutes కలా మీకు చికెన్ నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ వాటర్తోనే ఉడికేలాగా మీరు మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి, మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ. అండ్ సాల్ట్ అది కూడా వేసాం కాబట్టి అందులో చికెన్లోంచి మంచిగా వాటర్ అది వస్తుంది, దాంతో బాయిల్ అయిపోతుంది అనమాట. ఇందులోనే మళ్ళీ నేను ఈ చికెన్ అంతా తీసేసి మళ్ళీ అది ఆయిల్ మనం ఫ్రై చేసుకుంటాం కదా చికెన్, అలా నేను చికెన్ ఫ్రై కూడా చేసేసాను. అండ్ ఇలాగే సేమ్ రెసిపీ నేను ప్రాన్స్లో కూడా చూసాను. మనం నెక్స్ట్ ప్రాన్స్ రెసిపీ చూద్దాము. ఎందుకంటే మ్యాక్సిమం చికెన్ అనేది బాగా ఇష్టపడతారు కాబట్టి నేను చికెనే ఫస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా మటన్ వాటి మీద నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఫస్ట్ అయితే చికెనే చేశాను. చూసారా, వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత వాటర్ ఇంకిపోయినంత వరకు ఉడికించాను. ఆ తర్వాత ఒక గ్లాస్ బౌల్లోకి తీసేసుకున్నా. అండ్ ఇది మళ్ళీ నేను నీట్గా వాష్ చేసేసుకొని అదేంటి ఆయిల్ అది వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఏదైనా మనం నాన్ స్టిక్ దాంట్లో చేసుకోవడం బెటర్ దీనికి, ఈ చికెన్ పికిల్కి. అండ్ ఏదైనా మీ దగ్గర కాస్ట్ ఐరన్ ప్రోడక్ట్ ఉంటే ఇంకా బెటర్ అనమాట, ఇంకా మంచిగా వస్తుంది. కాస్ట్ ఐరన్ మనకి కొంచెం సేఫ్ అండ్ ఆల్సో హెల్దీ ఆప్షన్ కాబట్టి కాస్ట్ ఐరన్ ప్యాన్స్. అండ్ ఇక్కడైతే నేను మసాలా పౌడర్ చేసేసుకున్నా. అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రెష్గా చేసుకుందామని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర ఉన్నది కొన్ని ఫ్రేగ్రెన్స్ అది పోతుంది కదా, ఘాట్ అది పోతుంది కాబట్టి నేను మళ్ళీ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి మొత్తం రెబ్బలు మొత్తం తీసేసా, ఎందుకంటే ఈ పచ్చడిలోకి ఇవి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తారు కాబట్టి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసేసుకుందాం. చికెన్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈ చికెన్ పికిల్లో ఎక్కువ టైం పట్టేది ఏంటంటే అదొక్కటే, చికెన్ ఫ్రై అవ్వడం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. చికెన్ బాయిల్ అవ్వడం కూడా తొందరగానే అయిపోద్ది, కానీ ఫ్రై మాత్రమే చాలా ఎక్కువ టైం పడుతుంది. నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు నార్మల్గా
సన్ఫ్లవర్ ఆయిల్ అలా కూడా మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, పల్లీల ఆయిల్ ఉంటుంది కదా అది. అండ్ ఆయిల్ అనేది మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఈ ఆయిల్ అంతా పడదు పచ్చడిలోకి. నేనైతే అంత మరీ ఆయిల్ వేయట్లేదు, చాలామంది ఆయిల్ మంచిగా వేసుకుంటారు కానీ. అండ్ ఇది ఆయిల్ మనము తర్వాత మనం నాన్ వెజ్ రెసిపీస్కే యూజ్ చేసుకుంటాం, నార్మల్గా మనం మిగతా రెసిపీస్ అన్నిటికీ యూజ్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి మ్యాక్సిమం తక్కువ ఆయిల్తోనే కుక్ చేసుకునేలాగా చూడండి. సేమ్ ఆయిల్ మీరు పచ్చడిలో కూడా వేసుకునేలాగా ట్రై చేయండి అనమాట, అలా అయితేనే మీకు బెటర్ ఉంటుంది. ఫస్ట్ ఒక చికెన్ పీస్ వేసి చూసి టెంపరేచర్ బట్టి నేను మిగతా పీసెస్ అన్నీ కూడా వేసేసాను. అండ్ సేమ్ ప్రాసెస్లో చేయండి, నాకైతే భలే నచ్చింది తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు డైట్ అది చేయట్లేదు కాబట్టి పికిల్స్ నేను తింటున్నా, చికెన్ పికిల్ తిన్నాను వేడి అన్నంలో వేసుకొని, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. అండ్ మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు, అంటే నువ్వుల నూనెలో ఫ్రై కాకుండా నార్మల్గా పచ్చళ్ళు నువ్వుల నూనె వేసుకున్న బాగుంటుంది. అండ్ చికెన్ పీసెస్ ఇలా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసాను. చాలామంది చికెన్ అదే ఇలాంటి వాటిల్లో పీసెస్ గట్టిగా ఉంటుందని చెప్పేసి చాలామంది తినరు, ఓన్లీ ఆ ఫ్రేగ్రెన్స్తో ఉన్న పికిల్ మాత్రమే తింటారు, చికెన్ పీసెస్ పక్కన పెట్టేస్తారు. బట్ నాకైతే చికెన్ పీసెస్ చాలా బాగా నచ్చాయి, నేనైతే తెగ తినేసాను అసలు. అండ్ యాక్చువల్గా నేను ఈ పచ్చడి ఈరోజు చేయడానికి రీజన్ ఏంటంటే, నేను అనకాపల్లి ఊరు వెళ్తున్నాను అన్నాను కదా, సో అక్క వాళ్ళకి చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ పికిల్స్ అంటే. సో వాళ్ళ కోసం చేద్దామని చెప్పి అనిపించింది, మమ్మీ వాళ్ళు పెద్దగా తినరు కానీ వాళ్ళ కోసం ట్రై చేయాలనిపించింది. నేను ఏదైనా అనకాపల్లి వెళ్ళే ముందు ఏదైనా కొత్త రెసిపీస్ నేర్చుకుంటాను అనమాట, ఏదైనా బిర్యానీ కానీ చికెన్ కానీ ఏదైనా అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేసి పెట్టాలన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి అక్కడ నేను ప్రాక్టికల్స్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఆయిల్ మ్యాక్సిమం నాకు అంత ఆయిల్ పట్టదు కాబట్టి కొంచెం ఆయిల్ బౌల్లోకి తీసేసుకున్న, ఆయిల్ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ మొత్తం అంతా పడదు కాబట్టి పచ్చడిలోకి, ఎందుకంటే 1/2 kg చికెనే కదా. సో అండ్ ఆల్సో అనకాపల్లి వెళ్ళే ముందు ప్రవీణ్కి కోసం నేను కొన్ని నిల్వ పచ్చళ్ళు చేస్తుంటాను, కొత్తిమీర పచ్చడి అని చెప్పి, అల్లం పచ్చడి అని చెప్పి, అండ్ ఇలా చికెన్ పచ్చడి అని చెప్పేసి ఇలా కొన్ని పచ్చళ్ళు చేస్తా. సో నేను వెళ్ళిన తర్వాత తను సర్వైవల్ అవ్వడానికి, తను అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా వంట చేసుకోవడానికి బద్ధకం అనిపిస్తే నేను ఉండను కదా, నేను ఆల్మోస్ట్ ఎక్కువ రోజులే వెళ్తున్నాను ఈసారి అనకాపల్లి దసరా హాలిడేస్ కోసం అని చెప్పేసి. సో అందుకని తన కోసం అండ్ ఆల్సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. అండ్ ఇక్కడ మంచిగా వస్తే అక్క వాళ్ళ కోసం అక్కడ చేయొచ్చు కదా అనకాపల్లిలో అనే ఉద్దేశంతో. అండ్ ఇక్కడైతే ఆయిల్ ఉంది కదా, ఇందాక ఫ్రై చేసిన ఆయిలే ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా, అందులో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసా. కరివేపాకు వేసిన వెంటనే స్మెల్ సూపర్ వస్తుంది అసలు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి చాలా మంచిగా వస్తుంది. ఆ తర్వాత నేను ఇందులో 1/2 కప్, మీకు 1/2 kg చికెనే కాబట్టి 1/2 కప్పు తీసుకున్న రెడ్ చిల్లీ పౌడరు అండ్ 1/2 కప్పు సాల్ట్ యాడ్ చేశాను అండ్ 1/2 కప్పు గరం మసాలా వేసాను. అన్నీ కూడా 1/2 కప్సే తీసుకున్నా. మీరు కేజీ చికెన్ అయితే ఫుల్ కప్స్ తీసుకోవాలి. మీరు ఎలా తింటారు స్పైసీ అనేది నేను ఎప్పుడు కూడా మీకు కొలతలు కరెక్ట్గా చెప్పను కదా, సో బట్ ఈసారి నేను కరెక్ట్ కొలతలతో చేశాను, 1/2 కప్స్తోనే చేశాను. ఎందుకంటే నాకు మరీ అంత కారం వద్దు, మరీ అంత లో స్పైస్ కూడా వద్దు, మీడియం స్పైసే కావాలి కాబట్టి, ఎందుకంటే పచ్చడి అంటే ఆ మాత్రం స్పైసీనెస్ ఉండాలి కాబట్టి. ఘాట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఇది చేస్తాం కదా, ఈ గరం మసాలా అది వేస్తాం కాబట్టి ఘాట్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ అది నేను 2 minutes అలా ఉడికించాను, ఎందుకంటే అది రెడ్ చిల్లీ పౌడర్ది కొన్ని పచ్చివాసన పోయేంత వరకు, చికెన్ పీసెస్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత చికెన్ పీసెస్ వేసాను. చికెన్ పీసెస్ కూడా చాలాసేపు బాయిల్ అయ్యాయి, అందులో కొంచెం ఊరాలి కదా. అండ్ అది వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం ఇక్కడే చూసుకొని వేసేసుకోండి. అండ్ ఉప్పు కారం ఎలా ఉన్నా సరే లాస్ట్లో మనం లెమన్ జ్యూస్ వేస్తాం, లెమన్ జ్యూస్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అండ్ ఇది ఆల్మోస్ట్ నేను చూసిన రెసిపీస్లో అయితే 2 days 3 days 4 days తర్వాత టేస్ట్ చేయాలి, తినాలి, వెంటనే తింటే అంత మజా రాదని చెప్పేసి అన్నారు. నేనైతే వెంటనే తినేసాను. నాకు ఎక్సైట్మెంట్ అనమాట. నాన్ వెజ్ పికిల్స్ అసలు మ్యాక్సిమం మేము పెద్దగా తినము, ఎవరైనా కొలాబరేషన్ ఏమైనా మాట్లాడితే అలా వస్తాయి కానీ నాన్ వెజ్ పికిల్స్ చాలా తక్కువ. మ్యాక్సిమం అల్లం పచ్చడి, మళ్ళీ మ్యాంగో పికిల్, ప్రియా పచ్చడిలో ఉంటాయి కదా అవే తెచ్చుకునే వాళ్ళం. బట్ నాన్ వెజ్ పికిల్ ఇలా చేసేసరికి భలే నచ్చింది. ఇందాక నేను రెబ్బలు తీసుకున్నాను కదా, ఈ మొత్తం వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకున్నవి కూడా అందులో వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ గుళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత కాసేపు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత లెమన్ జ్యూస్ వేస్తున్నాను నేను. నార్మల్గా అయితే నాకు నార్మల్ కారంగా ఉప్పగానే అనిపించింది, లెమన్ జ్యూస్ వేసిన తర్వాత అసలు టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అయింది తెలుసా, చాలా అంటే చాలా బాగా వచ్చింది లెమన్ జ్యూస్ వేసిన తర్వాత. అండ్ మీరు ఈ సేమ్ రెసిపీ మీకు కావాలనుకుంటే మీరు చాలా వరకు దొరుకుతాయి మీకు, బట్ నేను
ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు ఒక హాఫ్ అన్ అవర్ టు అయిపోద్ది, 1 అవర్లో అయిపోద్ది మీకు చేయాలనుకుంటే కనుక. అండ్ ఇది ఇలా పక్కన పెట్టేసి కొంచెం రూమ్ టెంపరేచర్ అయిపోయిన తర్వాత అప్పుడు లెమన్ జ్యూస్ వేసాను అనమాట. ఇది ఆల్మోస్ట్ మీకు 3 to 4 months వరకు నిల్వ ఉంటుంది. అండ్ మీరు ఇన్ కేస్ చేసినట్టయితే రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు షేర్ చేయండి. సేమ్ ఇందులోనే మీరు బోన్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ చేశాను. బోన్లెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే సూపర్గా అన్నంలో కలుపుకొని తిన్నా, భలే అనిపించింది. ఇప్పుడే ఎంత బాగుందంటే 3-4 రోజుల తర్వాత ఇంకెంత బాగుంటుంది అనిపించింది అనమాట. తక్కువ ఈ బౌల్తోనే ఇలాగే చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. బట్ చాలా వేడి చేస్తుంది. బెటర్ మీరు కోకోనట్ వాటర్ కానీ లేకపోతే మజ్జిగ ఇలాంటివన్నీ తాగుతూ ఉండండి, బెటర్ అనమాట. ఎందుకంటే నేను తిన్న తర్వాత నేను కొంచెం సఫర్ అయ్యా, కొంచెం వేడి చేసేస్తుంది బాగా. అండ్ ఇలాగా కొంచెం అన్నంలో వేసి మీకు చూపిస్తున్నా ఎలా ఉంది ఏంటనేది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటివి కొంచెం సపోర్ట్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను. అట్ ది సేమ్ టైం మనం అందరం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ నాన్ వెజ్ పికిల్ మీరు ట్రై చేశారా ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, టాటా.